హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రొమాలి రోటీని అయితే చూపించబోతున్నాను. ఈ రొమాలి రోటీని తినే కొద్ది తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా అండ్ పొరలు పొరలుగా అయితే ఉంటుంది. అలాగే ఈ రొమాలి రోటీ పొరలు పొరలుగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తానండి. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్ గా ఉండే రొమాలి రోటీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ లోకి 1/2 కప్పు వరకు బాగా మరుగుతున్న వేడి నీళ్ళని అయితే పోసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ వరకు షుగర్ ని వేసి షుగర్ అండ్ సాల్ట్ మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోవాలండి. షుగర్ ని పూర్తిగా కరిగించుకున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే నీళ్ళని పోసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదా పిండిని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ రొమాలి రోటీని బయట రెస్టారెంట్ లో అయితే మైదా పిండితోనే చేస్తారండి. కాబట్టి నేనైతే మైదా పిండితోనే చేసి చూపిస్తున్నాను. మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి రోజు కాకుండా ఎప్పుడో ఒకసారి చేసుకుంటే మంచిదండి. ఈ రోటీ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్ గా ఉండకుండా సేమ్ చపాతీ పిండి లాగా అయితే కలుపుకోండి. ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్నాక పైనుంచి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్ గా రోటీస్ అయితే వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న పిండిపై మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆల్రెడీ ఈ పిండిని వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. చాలా తొందరగానే సాఫ్ట్ గా అవుతుంది. తర్వాత ఒక చిన్న బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీ లో ఉండేలా అయితే కలిపి పక్కనైతే పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత పిండిని అయితే చూపిస్తున్నానండి. చూడండి, పిండి అయితే చాలా చక్కగా సాఫ్ట్ గా అయితే నానింది. ఇలా పిండి నానాక ఒక మీడియం సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పిండిని పైనుంచి కిందికి లాగుతూ ఇలా రౌండ్ ముద్దలా అయితే చేసుకోవాలండి. తర్వాత కిచెన్ ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండిని చల్లి రెడీ చేసుకున్న పిండి ముద్దను చేత్తో ఇలా లైట్ గా ఒకసారి ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒక చపాతీ రోలర్ తో రోటీని వీలైనంత పల్చగా అయితే ఒత్తుకోవాలి. మనం వేడి నీళ్ళతో కలుపుకున్నాం కాబట్టి ఈ రోటీని వీలైనంత పల్చగా అయితే ఒత్తుకోవచ్చండి. చూడండి, ఇలా పల్చగా చేసుకున్నాక పైనుంచి కొద్దిగా ఆయిల్లో కలుపుకున్న పిండిని వేసి అంతా ఒకసారి బాగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ కలుపుకున్న పిండిని అప్లై చేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ రోటీని ఫోల్డ్ చేసుకోండి. ఇదే విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసుకున్నాక పైనుంచి కొద్దిగా ముందు కలుపుకున్న పిండిని అయితే మళ్ళీ అప్లై చేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే రోటీని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే రొమాలి రోటీ అనేది రెస్టారెంట్ లో పొరలు పొరలుగా టేస్టీగా అయితే వస్తుంది. ఈ విధంగా కర్చీఫ్ లా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా పొడి పిండి చల్లి ఈ రోటీని వీలైనంత పల్చగా అయితే ఒత్తుకోవాలి. ఈ రొమాలి రోటీని ఎంత పల్చగా చేసుకుంటే అంత టేస్టీగా అయితే వస్తుందండి. కాబట్టి పల్చగా అయితే చేసుకోండి. ఈ విధంగా పల్చగా ఒత్తుకున్నాక తీసి బాగా వేడిగా ఉన్న దోశ పాన్ పైన కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి రెడీ చేసుకున్న రోటీని అయితే వేసుకోవాలండి. రొమాలి రోటీని వేసేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ కి చేసి రోటీ పైన ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయ్యాక రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలా రెండో వైపు తిప్పుకున్న కొద్దిసేపటికి తర్వాత కొద్దిగా పైనుంచి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. రోటీ పైన ఆయిల్ ని అప్లై చేసి మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోవాలండి. రోటీని ఇంకో వైపు తిప్పుకున్నాక కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసి ఇలా లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు చక్కగా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక తీసేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని రొమాలి రోటీని అయితే చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొమాలి రోటీ అయితే రెడీ అయింది. చూడండి ఎంత చక్కగా పొరలు పొరలుగా అండ్ సాఫ్ట్ గా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే ఈ రొమాలి రోటీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.